ఏదైతే నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రణీత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం గురించి ఎమ్మెల్యే గారి గురించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగిందో దానికి కౌంటర్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. మాట్లాడడం తప్పు లేదు, కానీ మాట్లాడే విధానమే తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చాలామంది మాట్లాడారు. అందులో ముఖ్యంగా బావోద్దీన్ గారు మాట్లాడుతూ ప్రణీత్ రెడ్డి పిల్లోడో, నువ్వు పిల్లోనివి, నీకే పిల్లోడో ఏదో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఆయన కూడా కొన్ని మాటలు చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజకీయ దురంధరుడు పెద్ద ఆయన బావోద్దీన్ గారికి చెప్పదలుచుకున్నది ఏమంటే, ఏదో కొన్ని చెప్పడం జరిగింది మీరు మైనార్టీల గురించి, మైనార్టీల సంక్షేమం గురించి, ఐటీ స్కూల్ అని చెప్పేసి, గురుకులం స్కూల్ అని చెప్పేసి కదిర్లో తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే గారిదని చెప్పేసి, ఆ స్కీమ్లు వచ్చినప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ స్కీమ్ యొక్క పూర్తిగా గెజిట్ అన్నా తెప్పించుకొని చదువుకోండి. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు. మల్టీ సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీము. మ్యూచువల్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా 30% వాటా దాంట్లో పెట్టడం జరిగింది. మల్టీ సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఈ రాయలసీమలో ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంటే దాన్ని అలాట్ చేయడం జరిగింది. ఈ రాయలసీమలోనే 2 ప్రాంతాలకు ఇవ్వడం జరిగింది. అది కదిరి, గుంతకల్. కదిరి మాత్రమే ఇవ్వలే, గుంతకల్ కూడా ఇవ్వడం జరిగింది. మల్టీ సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద సెంట్రల్ గవర్నమెంట్, మ్యూచువల్ స్టేట్ గవర్నమెంట్ కలిసి దాదాపు 15 కోట్లు 20 కోట్ల రూపాయలు కదిరికి రావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన ఘనత కూడా పేరు చెప్తే బాగుండదేమో. నేను ఇప్పుడు ఒకసారి ఆ బిల్డింగుల దగ్గరికి పోతే శిలాఫలకాలు చెప్తాయి మీరు ఎవరి ద్వారా వచ్చింది అది ఏమి అనేది. మల్టీ సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద అనేక విధాలుగా ఇక్కడికి వచ్చినాయి మైనార్టీల గురించి. నిజాం వలీ కాలనీలో ఒక హాస్టల్ రావడం జరిగింది. అదే బ్లూ మూన్ స్కూల్ దగ్గర ఒక హాస్టల్ రావడం జరిగింది. ఒక ఐటీఐ స్కూల్ రావడం జరిగింది. ఒక గురుకుల పాఠశాల రావడం జరిగింది. కానీ గతంలో మీరు చెప్పినట్లు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అవి రావడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. కానీ అవి మైనార్టీలకు ఉపయోగపడుతున్నాయా? నిజాం వలీ కాలనీలో ఉన్నటి సచివాలయానికి వాడుకుంటూ ఉన్నారు. బ్లూ మూన్ స్కూల్ దగ్గర ఉండేది హైవే కోసం పడగొట్టేశారు. షారూన్ స్కూల్ దగ్గర ఉండేది హైవే కోసం పడగొట్టేశారు. హైవే కోసం పడగొట్టేసినప్పుడు ఏదైతే మైనార్టీ సంక్షేమం కోసము ఆ రోజు కట్టడం జరిగిందో, హైవే వాళ్ళు, నేషనల్ హైవే వాళ్ళు డబ్బులు కట్టింటారు దానికి పడగొట్టేటప్పుడు ఆ డిపార్ట్మెంట్కి. ఆ డబ్బులు ఇప్పుడు దేనికోసం వాడారు? మళ్ళీ అదే బిల్డింగ్ని పక్కన ఎక్కడైనా మీరు కట్టబోతున్నారా, లేదు మైనార్టీ సంక్షేమం కోసం వచ్చిన నిధుల్ని పక్కదారి మళ్లించారా? అదేవిధంగా మైనార్టీల మీద మీకు అంత ప్రేమ ఉంటే సచివాలయాన్ని ఖాళీ చేయండి, అక్కడ ఆడపిల్లల కోసము హాస్టల్ వసతిని కల్పించండి. ఇవే కాదు, అదే మల్టీ సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద కదిరికి మైనార్టీ ఫంక్షన్ హాల్ ఒకటి శాంక్షన్ కావడం జరిగింది. అప్పట్లోనే కదిరిలో మైనార్టీ ఫంక్షన్ హాల్ ఉంది. మళ్ళీ 2వ ఫంక్షన్ హాల్ కదిరికి ఇవ్వము అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సద్భావన్ భవన్ అని చెప్పేసి పేరు మార్చి 1 ఎకరా 20 సెంట్లు ఏదైతే ఇప్పుడు టిట్కో హౌస్లు ఉన్నాయో ఆ టిట్కో హౌస్ ముందర 1 ఎకరా 20 సెంట్లు ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగింది. 1,54,00,000తో టెండర్ కూడా పూర్తి అవ్వడం జరిగింది. టెండర్ కూడా పూర్తి అయిపోయింది. దాన్ని టెండర్ తీసుకున్న వ్యక్తులు కూడా పులిందలకు చెందిన వ్యక్తులు. అక్కడ శిలాఫలకం కూడా ఉండేది. కానీ
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సద్భావన్ భవన్ అనేది ఎక్కడ పోయిందో అర్థం కావడం లేదు. అక్కడ శిలాఫలకం కూడా లేదు. దయ ఉంచి బావోదీన్ గారు ఆ సద్భావన్ భవన్ని కూడా కట్టించి మైనార్టీలకు ఉపయోగపడే విధంగా చూడమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా బావోదీన్ గారు మాట్లాడుతూ విమర్శకు ప్రతి విమర్శ చేయొచ్చు, ఎన్నో విషయాలు మాట్లాడుతూ ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించడం లేదు, ప్రతిపక్షం అనేది రాదు అని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ప్రతిపక్షము ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం బాగుంటుంది అని చెప్పేసి చాలామంది నాయకులు చెప్తా వస్తున్న మాట. ఇక్కడ ప్రతిపక్షానికి గొంతే తిరగడంలే. మీరు ప్రతిపక్షం ఏదన్నా ప్రజా సమస్యల మీద పోరాడితే కేసులు పెడతా ఉన్నారు, పోరాడితే ఆర్థికపరమైన ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రతిపక్షానికి ఫ్రీ హ్యాండెడ్ ఇచ్చారు మీరు? ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి ప్రెస్ మీట్లలో చెప్పేది ఒకటి ఉంటుంది, అంతర్గతంగా చేసేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా బావోదీన్ అన్న మాట్లాడుతూ ఖబర్దార్ జాగ్రత్త అని వార్నింగ్లు ఇస్తున్నాడు. ఈ వార్నింగ్లన్నీ చూసేసే వచ్చినాం బావోదీన్ అన్న. ఈ ఖబర్దారులకు భయపడాం, ఈ వార్నింగ్లకు భయపడాం, అన్నీ చూసేసే వచ్చినాం. ఏమన్నా అయితే ఇంకో 4 కేసులు వేస్తారు, లేదంటే రౌడీలను పెట్టించి కొట్టిస్తారు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ప్రజా సమస్యల కోసం కేసులకు సిద్ధంగా ఉన్నాం. ప్రజా సమస్యలు లేవనెత్తే దానికోసం ఎవరి దగ్గరైనా దెబ్బలు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వార్నింగ్లు ఇచ్చి మాట్లాడడం భావ్యం కాదు. నీ పక్కన ఒక పిల్లోడు ఉన్నాడు, కదిరి రూరల్ కన్వీనర్ హరి అని. విమర్శ కూడా ఎంత హుందాతనంగా ఇచ్చినాడో ఆ పిల్లనన్నా చూసి నేర్చుకో. విమర్శ చేయడం తప్పులే, విమర్శ చేసేది కూడా విమర్శ సద్భావంగా ఉండాలా, హుందాతనంగా ఉండాలా. నువ్వు ఏదో ఇట్లా ఏళ్ళు పెట్టేసి ఖబర్దార్ అంటే భయపడే వాళ్ళు ఎవరు లేరుడా. ఇంకొకసారి ఆ విధమైనటువంటి భాషతో మాట్లాడొద్దని చెప్పేసి బావోదీన్ గారిని కోరుకుంటూ, తమ్ముడు టీడీపీ పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ ఏదో నా గురించి మాట్లాడుతూ ఈ స్కూల్లో నుంచి వచ్చినాడు. వాస్తవం, నేను ఆ స్కూల్లో నుంచినే వచ్చిండేది. ఈ స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ నీ పక్కనే ఉన్నారు చూడు. నేను ఆటి నుంచి ఒకరిని వచ్చింటే ఇటు నుంచి 30 మంది ఉన్నారు తమ్ముడు. నేను ఓనామాలు నేర్చుకునేది కూడా ఆ స్కూల్లోనే ఒప్పుకుంటాడా. ఈడ అమ్మాయిలు కూడా చదివేసి ఆడికి వెళ్ళిపోయినారు నాన్న. వాళ్ళ గురించి కూడా మాట్లాడు. ఏదైనా కానీ రాజకీయ విమర్శలు ఉండాలి, కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. మీరైనా మేమైనా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మంచి చేస్తే స్వాగతిస్తాం. ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా రోడ్ల మీదకి ఎక్కి నిరసన తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.